హాయ్ అందరికీ ఈరోజు వైకుంఠ ఏకాదశి కదండి. మీరైతే ఏ గుడికి వెళ్ళారు? మేమైతే మాకు ఇక్కడ సత్యనారాయణ స్వామి సూర్యనారాయణ స్వామి గుడి ఉంటుంది. ఆ గుడికి అయితే వెళ్ళామన్నమాట. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నామండి. ఇంకా అక్కడైతే అస్సలు ఖాళీ లేదు, చాలా క్రౌడ్ అయితే ఉంది. తెల్లవారు వెళ్తేనే బేగా దర్శనం అవుతుంది అనమాట. ఇంక ఈ టైంలో అయితే అసలు మార్నింగ్ టైంలో అయితే అసలు ఖాళీ ఉండదు. ఇంక ఇక్కడైతే గుడికి అయితే వచ్చాము. ఇక్కడ గుడి చాలా పెద్దది ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది గుడి అయితే. సత్యనారాయణ స్వామి గుడి అయితే చాలా పెద్ద గుడి అనమాట. ఇంక ఇక్కడైతే దర్శనం అయితే చేసుకున్నాము. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర దర్శనం అవ్వకపోతే ఇక్కడికే వస్తాం అన్నమాట ప్రతి సంవత్సరం. ఇంక ఇక్కడైతే దర్శనం అయిపోయిందండి. దర్శనం అయిపోయి కిందకైతే వెళ్ళాము. కిందకి వెళ్ళగానే ఇక్కడైతే అన్నసంతర్పణ అయితే పెట్టారు దేవుడివి. నిజంగా చాలా బాగున్నాయండి. ఫుడ్ అయితే 3 కూరలు, ఒక స్వీటు, బూందీ కూడా పెట్టారు. చాలా ఎక్కువ మంది అయితే జనాలు వచ్చారనమాట. అంతమందికి ఉన్నా సరే అక్కడ టేస్ట్ అయితే అక్కడ తగ్గలేదనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎంతైనా దేవుడి ప్రసాదం కదండి, దేవుడిని తలుచుకొని ఉండే వంటలు అయితే ఎక్కడ ఏవి పాల్ట్ అయితే రావన్నమాట. అంత బాగా వస్తాయి దేవుడివి. ఇదండి మా వీడియో.